దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుండి 18 వరకు గల వాక్య భాగాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుండి 18 వరకు గల వాక్య భాగాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖం గడుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రభునందు ప్రియులరా, మరి గత వారంలో ఉపవాసం అంటే ఏమిటి అన్న దాని గురించి మనము బోధించుకోవడం ప్రారంభించాం. పోయిన వారం వచ్చేసి ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే దాన్ని ఆధారంగా చేసుకొని పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి సందర్భంలో వారికి ఉపవాసం ఉండమని చెప్పాడు దేవుడు అనేటువంటి దాని గురించి మనం చూసాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు యాజకుని ద్వారా చెప్పాడు, నీవు 2 గొర్రెపిల్లను తీసుకొని ఒక గొర్రెపిల్లను బలి అర్పించి దాని రక్తాన్ని ఆ యొక్క కృపాసనం మీద, అతి పరిశుద్ధ స్థలంలో కృపాసనం మీద ప్రోక్షించాలని, తర్వాత దాన్ని దహించి వేయాలని, 2వ గొర్రెపిల్లను తీసుకొని దాని మీద చేతులుంచి దాన్ని కంటికి కనిపించినంత దూరాన వదిలేసి రావాలి అనేటువంటి దాని గురించి మనం చూసాం. ప్రియులరా, ఈ పాత నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పబడినటువంటి ఈ యొక్క ఉపవాసము అనేటువంటిది అది ఖచ్చితంగా చేయాలి అని వారికి ఆజ్ఞపూర్వకంగా అది బోధించబడింది. చేస్తే చేయాలి, లేకుంటే లేదు అన్నట్లుగా చెప్పలేదు. వాళ్ళకి ఖచ్చితంగా మీరు దీనిని పాటించవలసిందే, మీరు ఆ దినాన మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాల్సిందే, అన్నపానములు అన్నిటిని కూడా పక్కన పెట్టి దేవుని సన్నిధిలో గడపాల్సిందే అని ఆ యొక్క పాప ప్రాయచిత్త దినాన ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని సన్నిధిలో కనపడాలని ఆ దినాన ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండమని దేవుడే ఆ యాజకుల ద్వారా ఆ క్రియను జరిగించాడు. కాబట్టి ప్రియులరా, అక్కడ మాత్రమే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే పాత నిబంధనలో మాత్రమే ఉపవాసము చేయమని చెప్పడం మాత్రమే కాకుండా కొత్త నిబంధనలోకి వచ్చే లోపల మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా కొత్త నిబంధన కాలంలో ఈ శాస్త్రులు పరిచయులు అనేటువంటి వారు అధికంగా ఉపవాసం ఉన్నట్లుగా వాళ్ళని మనం చూడొచ్చు. వాళ్ళు చేసినటువంటి ఈ ఉపవాసాన్ని మనం గమనిస్తే వీళ్ళు పూర్తిగా ఉపవాసం అనేటువంటి దాన్ని మార్చేశారు. అవునా, పూర్తిగా ఉపవాసం అనేటువంటి దానిని మార్చేశారు. వీళ్ళు చెప్తుంటున్నారు, మేము వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాము అని చెప్తుంటున్నారు. ప్రియులరా, దేవుడు ఎక్కడే గాని అలాంటి ఉపవాసం చేయాలి అని బైబిల్ గ్రంథంలో చెప్పలేదు. అది మాత్రమే కాకుండా వీళ్ళు ప్రజలకు కూడా అలాగే బోధించారు. వారానికి మీరు 2 సార్లు ఉపవాసం ఉండాలి అన్నట్లుగా వాళ్ళు బోధించారు. ఇలాగా వాళ్ళు బోధించినటువంటి ఈ కార్యాలే ఏమైందంటే వాళ్ళని తప్పుడు మార్గంలో నడిపించడానికి అది అనుకూలమైంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యేసయ్య గురించి మనం చూస్తే కూడా కొంతమంది ఈ దినాన ఎలా ఉంటున్నారంటే, యేసయ్య 40 రోజులు మాత్రమే ఉపవాసం ఉన్నాడు, నేను 41 రోజు ఉపవాసం ఉంటున్నాను అనేవాళ్ళు కూడా ఈ దినాన ఉంటున్నారు. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే స్పష్టంగా ఎక్కడ కూడా దేవుడు యేసయ్య నేను 40 దినాలు ఉపవాసం ఉన్నాను కాబట్టి మీరు కూడా 40 దినాలు ఉపవాసం ఉండండి అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా చెప్పినట్లుగా మనకు కనిపించదు. కాబట్టి ప్రియులారా, ఈ ఆజ్ఞపూర్వకంగా చేయాలి అనేటువంటిది పాత నిబంధన మాత్రమే చెప్పబడింది. ఈ దినాన మరి కొంతమంది ఎలా ఉంటున్నారంటే ఈ ఉపవాసము అనేటువంటి దానికి వస్తే నేను 3 దినాలు ఉపవాసం ఉంటాను అని వీళ్ళు నిర్ణయించుకునేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. అయితే ప్రియులరా, ఈ 3 దినాలు ఉపవాసం ఉండడానికి కూడా వీళ్ళు ఎలాగుంటున్నారంటే దాని విషయంలో వాళ్ళ శరీరాన్ని నలిపేసుకొని దాన్ని కష్టంగా ఎలాగైనా కూడా దీన్ని సాధించాలి, ఈ యొక్క పరుగును తుదముట్టించాలి అనేటువంటి ఆ ప్రయాసతో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి వీళ్ళు ఉపవాసం ఉండడానికి ఇష్టపడుతుంటున్నారు. ప్రియులరా, అలాగా మనం ఖచ్చితంగా ఈ మన మనసును చంపుకొని, లేదంటే ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా కఠినంగా తీసుకొని ఉపవాసం ఉండాలి అని దేవుడు ఇక్కడ చెప్పలేదు. అవునా,
బైబిల్ గ్రంథంలోనే స్పష్టంగా యేసయ్య చెప్తున్నాడు, ఉపవాసం ఉండాలనుకుంటున్నావా, స్వేచ్ఛగా ఉండొచ్చు అంటున్నాడు యేసయ్య. అవునా? అంతేగాని మనకై మనం నిర్బంధించుకోకూడదు. నేను ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలని మనము నిర్బంధించుకోకూడదండి. ప్రియులారా, చరిత్రలో కూడా మనం చూసినట్లయితే కొంతమంది ఎలాగుంటున్నారంటే వారు కూడా ఉపవాసం చేశారు. కానీ ఎలాగ చేశారంటే వాళ్ళ సొంత ప్రయత్నాల్లో, వాళ్ళ యొక్క సొంత విధానంలో వాళ్ళు ఉపవాసం చేసి వాళ్ళని వాళ్ళు నిర్బంధించుకోవడం వలన కొంతమంది చరిత్రలో చనిపోయినటువంటి వారిని కూడా మనము చూడగలము. కాబట్టి ప్రియులారా, నువ్వు ఉపవాసం ఉండాలి అనుకున్నట్లయితే ధారాళంగా ఉండొచ్చు, మంచిదే. అయితే అది ఎందుకు ఉండాలి అంటే నీవు దేవునితో గడపాలి, నేను దేవునితో అధిక సమయం గడపాలి, దేవునితో నేను మాట్లాడాలి అని ఒకవేళ నువ్వు అనుకున్నప్పుడు, అది ఒకవేళ రాత్రి కాలం అయితే నేను దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, దేవునితో అధికంగా సమయాన్ని వెచ్చించాలి అని నువ్వు అనుకున్నట్లయితే నీకు అడ్డుగా ఉన్నటువంటి ఆహారాన్ని పక్కన పెట్టు, దేవునితో గడుపు. దేవునితో నేను అధికంగా గడపాలి అనుకుంటున్నాను కాబట్టి నీవు ఆహారాన్ని కాస్త పక్కన పెట్టు. అవునా? అది మాత్రమే కాకుండా ఈవెన్ ఉదయకాల సమయంలో కూడా నీకు దేవునితో గడపాలి అనిపిస్తే, నాకు ఇప్పుడు అన్నం కాదు ముఖ్యము, నాకు టిఫిన్ కాదు ముఖ్యము, నేను అధికంగా దేవునితో గడపాలనుకుంటున్నాను, కాబట్టి నాకు వీటన్నిటికంటే దేవుడు ముఖ్యము, నేను దేవునితోనే సమయం గడుపుతానని దేవుని దగ్గరికి నీవు వచ్చి సమయాన్ని గడిపితే అది సరైనటువంటి ఉపవాసం. కాబట్టి ప్రియులారా, ఇటువంటి ఉపవాసం అనేటువంటిది మనకు ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అవునా? ఇలాంటి ఉపవాసమే మనకు ప్రయోజనకరమైనటువంటి ఉపవాసంగా ఉంటుంది. ఇలాంటి ఉపవాసం చేయడము తప్పు కానే కాదు. కాబట్టి ప్రియులారా, అందుకే యేసయ్య బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. ఎందుకంటే ఈ యొక్క విశ్రాంతి అనేటువంటి దేంట్లో నుండి అంటే ఉపవాసంలో నుండి కూడా ఒక విశ్రాంతిని కలుగజేయాలనుకుంటున్నాడు దేవుడు. కారణం ఏంటంటే ఈ శాస్త్రులు పరిచయులు అలాగ నిర్బంధించేశారండి, ఇలాగ చేయాలి, ఖచ్చితంగా వారంలో 2 సార్లు చేయాలి అని. అందుకే ఆ భారం నుంచి కూడా యేసయ్య విడిపించడానికి వచ్చాడు ప్రియులారా. అవునా? కాబట్టి ప్రియులారా, ఇక ఉపవాసము అనేటువంటిది మనం చేయాలనుకున్నప్పుడు స్వేచ్ఛగా చేయొచ్చు. అవునా? ఇక మూడవ కార్యం మనం చూసినట్లయితే ఈ ఉపవాసము అనేటువంటిది ఉపవాసం అనేటువంటిది కొత్త నిబంధన గ్రంథంలో నేరుగా చెప్పకుండా యేసయ్య పరోక్షంగా చెప్పినట్లుగా మనం చూడొచ్చు. అన్న నేరుగా ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులందరినీ పిలిచి, ఇదిగో ఈరోజు నేను ఉపవాసము అనేటువంటి అంశం గురించి, ఉపవాసం ఎలాగ చేయాలి అనేటువంటి అంశం గురించి బోధించబోతున్నాను అని యేసయ్య ఎక్కడ చెప్పలేదు. ఎక్కడ చెప్పలేదు. మత్తయి సువార్తలో ఇక్కడ మాట్లాడుతూ యేసయ్య ఆ యొక్క సందర్భాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఎలాంటి సందర్భంలో యేసయ్య అక్కడ ఉపవాసం గురించి మాట్లాడుతున్నాడంటే, పరిసయ్యుల శిష్యులు, యోహాను శిష్యులు ఉపవాసం ఉంటారు కదా, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని పరిసయ్యులు శాస్త్రులు అడిగినప్పుడు వాళ్ళకి బదులుగా సమాధానం ఇస్తూ అక్కడ ఉపవాసం గురించి యేసుక్రీస్తు వారు బోధించారు గాని, రండి ప్రియులరా, నేను మీ కొరకు ఉపవాసం అనేటువంటి అంశాన్ని గురించి బోధిస్తున్నాను అని చెప్పలేదు. ఇంకా చూసినట్లయితే పెళ్లి కుమారుడు వారితో ఉన్నంత కాలము పెళ్లి విందు వారు ఉపవాసం ఉండరు అని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉపవాసం గురించి మాట్లాడుతూ వాళ్ళు ప్రశ్న అడిగితే దానికి జవాబుగా చెప్తూ ఇక్కడ స్పందిస్తుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఉపవాసం గురించి యేసయ్య మాట్లాడేటప్పుడు సమయం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు అని చెప్పుకుంటూ కూడా వచ్చినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ప్రియులరా, నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఈ ఉపవాసం గురించి సంఘం ఆరంభ సమయంలో ఉన్నటువంటి అపోస్తలు కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంటుంది. 4 విషయాలు చూడండి. మొదటి విషయం ఏంటంటే పాత నిబంధనలో అది ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది కాబట్టి వాళ్ళు చేశారు. రెండవదిగా శాస్త్రులు పరిచయం చేసినటువంటి ఉపవాసము చేయకూడదు, నువ్వు ఉపవాసం చేయాలనుకుంటే స్వేచ్ఛగా చేయొచ్చు అని యేసయ్య చెప్పాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ ఉపవాసం గురించి యేసయ్య పరోక్షంగా చెప్పాడు. నాలుగవదిగా మనం గమనించినట్లయితే సంఘం యొక్క ఆరంభంలో అపోస్తలులు ఉపవాసం చేసినట్లుగా మనకు కనిపిస్తుంటుంది. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తల కార్యములు 13వ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే 2వ వచనంలో 13వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే అపోస్తలుల గురించి ఇక్కడ చూడండి. వారు ప్రభును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ అంత్యోకయ సంఘం గురించి మాట్లాడుతూ ఇక్కడ పౌలు బర్నబాను గురించి వారిని
సేవకు పంపించాలా లేదా అనేటువంటి దాని గురించి ఈ యొక్క సంఘస్థులు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి, అవునా, వారి సేవకు పంపడము అవశ్యమా కాదా, పంపితే వారి సేవ చేస్తారా లేదా, వారి సేవలో బాగుగా వాడబడతారా లేదా అనేటువంటి దేవుని యొక్క మనస్సును, అంటే దేవుని యొక్క స్వరమును వాళ్ళు వినడం కొరకు, దేవుని యొక్క చిత్తమును తెలుసుకోవడానికి ఇక్కడ ఉపవాసం చేసినట్లుగా మనకు కనిపిస్తుంటుంది. గనుక ప్రియులారా, ఈ దినాన మనం ఉపవాసం చేసినప్పుడు కూడా ఈ ఉపవాసం ఎందుకు చేయాలి అంటే మన ప్రయోజనం కొరకు చేయాలి. ఉదాహరణకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేడియోను మనం ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే అప్పట్లో ఈ రేడియోలు బాగా వాడుకలో ఉండేటివి. అవునా, ఈ రేడియోలు ఏం చేసేవంటే ప్రాముఖ్యంగా ఈ కొన్ని రకాలైనటువంటి వార్తలను వినుట కొరకై వాళ్ళు ఈ రేడియోలు ఉపయోగించేవాళ్ళు. వాటిని ఎలాగ వాడేవాళ్ళంటే ఒక బటన్ ఉండేదండి, దాన్ని ట్యూన్ చేస్తూ చేస్తూ, అంటే ఆ బటన్ తిప్పుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గాలిలో తరంగాల మూలంగా వెళ్ళేటువంటి ఆ ఛానల్స్ ఏమయ్యేవంటే ఇవి ట్యూన్ చేసినప్పుడు ఈ యొక్క దీని యాంటెన్నా ద్వారా ఆ తరంగాల మూలంగా వెళ్ళేటువంటి ఛానల్స్ దీనికి కనెక్ట్ అయ్యి అందులో వాటి స్వరము ఈ రేడియో మూలంగా వినిపించబడేది. అలాగే ప్రియులారా, ఈ దినాన మనం ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే అనేక సార్లు మనము క్రమంగా చర్చికి వెళ్ళకపోతుంటుంటాం కొన్నిసార్లు, అవునా, కొన్నిసార్లు ప్రార్థన కూడా చేయకుండా ఉంటాం, మరి కొన్నిసార్లు మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, దేవుని యొక్క స్వరం వినాలి అనుకున్నట్లయితే మనం నేరుగా వచ్చి ప్రభు యొక్క సన్నిధిలో కూర్చున్నట్లయితే దేవునికి ప్రార్థన చేసినంత మాత్రాన వెంటనే మనకు ఆయన స్వరం వినిపిస్తుందంటే అది జరగని పని. ప్రియులారా, కొన్నిసార్లు దేవుని యొక్క స్వరము ఎలాగ వినిపిస్తుందంటే ఆయన తన యొక్క మెల్లని స్వరంతో మాట్లాడుతున్నప్పుడు ఆ మెల్లని స్వరము మనం వినాలి అంటే మన యొక్క మనస్సును, మన హృదయమును, మన అంతరంగం అంతటిని కూడా మనం ట్యూన్ చేసుకుంటూ పోయినప్పుడు, కొన్నిసార్లు చూడండి మనం ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క మనసు ఎలా ఉంటుందంటే ప్రార్థన చేస్తున్నప్పటికీ కళ్ళు మూసుకొని ప్రార్థనలో మనం గడుపుతున్నప్పటికీ కొన్నిసార్లు మనలోనే రెండవ రకమైన తలంపు కూడా మెదులుతూ ఉంటది. ఏంటి ఆ తలంపు అంటారా? ఇటు ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ మనసులో ఏం మెదులుతుంటది? ఇంటికి తాళం వేసానో లేదో, బీరువాకి తాళం వేసానో లేదో, గ్యాస్ ఆఫ్ చేసానో లేదో, అవునా, ఇలాగా రెండవ ఆలోచన కూడా మన మైండ్ లో మెదులుతూ ఉంటది. అలాంటి సమయంలో ప్రియులారా, మనం దేవుని యొక్క స్వరము వినడము కష్టమవుతుంది. దేవుని స్వరము మనకు వినపడదు. కాబట్టి దేవుని స్వరము మనం వినాలి అనుకున్నప్పుడు మన మనస్సును, మన ఆత్మను, మన శరీరమును పూర్తిగా దేవుని యొక్క స్వాధీనంలోనికి తెచ్చుకోవాలంటే మన మనస్సును ట్యూన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు దేవుని యొక్క మెల్లనైన స్వరమును మనం వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ ఉపవాసము అనేటువంటిది ఆ యొక్క రేడియో ట్యూన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే తరంగాల మూలంగా కొన్ని ఛానల్స్ ని, కొన్ని రకాలైనటువంటి వార్తలను ఏ విధంగా అయితే అందుకుంటుందో, అలాగే ఇది మనం ఉపవాసం చేసినప్పుడు దేవుని సన్నిధిలో మన మనస్సును, మన యొక్క ఆత్మ శరీరమును ట్యూన్ చేసుకున్నప్పుడు దేవుడు మనతో తన మెల్లనైనటువంటి స్వరమును మాట్లాడడానికి, ఆ స్వరముతో మన యొక్క మనస్సు కనెక్ట్ అవ్వడానికి ఈ ఉపవాసం అనేటువంటిది సహాయపడుతుంది. ఇంకా చెప్పాలంటే నా పట్ల, నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, దేవుడు నా జీవితాన్ని ఎలాగ నడిపించాలనుకుంటున్నాడు, వీటన్నిటిని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మన మనస్సును ట్యూన్ చేసుకోవాలి. ఇలా ట్యూన్ చేసుకోవడానికి ఈ యొక్క ఉపవాసం అనేటువంటిది మనకు సహాయపడుతుంటుందండి. ఈ ఉపవాసం అనేటువంటిది మనకు సహాయపడుతుంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మనం ట్యూన్ చేసుకున్నప్పుడు మన మనస్సు దేవుని వైపు తిరుగుతుంది, దేవుని యొక్క ఆలోచనలకు చెవియొగ్గుతుంది. గనుక అందుకొరకే మనము ఉపవాసం ఉండడంలో తప్పు లేదండి. అలాంటి ఉపవాసం చేయడంలో తప్పు లేనే లేదు. కాబట్టి అలాంటి ఉపవాసం చేయడము మంచిది అన. ఇంకా ముఖ్యమైనటువంటి తీర్మానాలు తీసుకోవాలంటే ప్రాముఖ్యంగా ఈ ఆదిమ సంఘంలో మనం గమనించినట్లయితే వాళ్ళు ఉపవాసం చేసినప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవడం కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే శ్రేష్టమైనటువంటి తీర్మానాలు తీసుకోవడం కొరకు, నేను ఈ మార్గంలో వెళ్ళడం కరెక్టేనా అనేటువంటి దానిని గ్రహించడం కొరకు ఆ యొక్క ఆదిమ సంఘస్థులు ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేవుని యొక్క మనస్సును వాళ్ళు తెలుసుకోవడానికి, దేవుని యొక్క మాటలను గ్రహించడానికి ఉపవాసం ఉన్నారు. ఈ పౌలు, బర్నబా విషయంలో కూడా అదే జరిగింది ప్రియులారా. కాబట్టి అపోస్తలులు సేవకు పంపబడేటప్పుడు వారి నిమిత్తమై వారిని పంపాల వద్దా అనేటువంటి దాన్ని దేవుని నుంచి తెలుసుకోవడానికి వీళ్ళు ఏం చేశారంటే ఉపవాసం చేసినట్లుగా
మనకు కనిపిస్తుంటుంది. అవునా? కాబట్టి ప్రియులారా, ఈ దినాన మనం గమనించినట్లయితే ఆ దినాన దేవుని యొక్క చిత్తాన్ని ఈ యొక్క ఆదిమ సంఘస్థులు తెలుసుకున్నారు, గ్రహించారు, గుర్తెరిగారు. కాబట్టియే ఆ పౌలును బర్నబాను సేవకు పంపించినప్పుడు ఆ సేవకి గనక పంపించకపోయి ఉంటే ఈ దినాన ఆసియా సంఘానికి సువార్తని, ఆసియా ఆ ఖండం అంతటికి సువార్త వచ్చిండేదే కాదు. ఆసియా ఖండంలో చాలా దేశాల్లో, చాలా ప్రాంతాల్లో ఈ పౌలు సువార్త ప్రకటించాడండి. అవునా? పౌలు ద్వారానే మనకు చాలా వరకు సువార్త అందించబడము మనం చూడొచ్చు. అవునా? ఇక ఐదవదిగా గమనించినట్లయితే సంఘ చరిత్రలో అవునా అనేక మంది దైవజనులు కూడా ఉపవాసమును నమ్మి ఉపవాసం ఉండే గొప్ప కార్యాలు సాధించారు. అవునా? సంఘ చరిత్రలో మనం చూసినట్లయితే కొంతమంది ఉపవాసంని నమ్మారు, ఇది పనిచేస్తుందని గుర్తెరిగారు, దాన్ని అనుసరించారు, తద్వారా గొప్ప కార్యాలు జరిగించినటువంటి వాళ్ళను కూడా మనం చూడొచ్చు. అవునా? సో కాబట్టి ప్రియులరా, ప్రాముఖ్యంగా మనం ఇందులో గమనించినట్లయితే ఈ ప్రొటెస్ట్ సంఘం వాళ్ళు కానివ్వండి, అవునా, తర్వాత ఆర్సిఎం సంఘం వాళ్ళు కానివ్వండి, అవునా, ఇంకా వెస్లీ బ్రదర్స్, వైట్ ఫీల్డ్స్, ఇలాంటి మరికొంతమంది ప్రియులరా దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి దేవుని కొరకు వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మనం చూడొచ్చు. కనుక ప్రియులరా, నేనేం చెప్తున్నానంటే ఉపవాసం అనేటువంటిది దేవుడి నుంచి ఏదో పొందుకోవడానికి కాదు. అనా దేవుడు నువ్వు నాకు ఇది ఇస్తేనే నేను దీని కొరకు నేను ఉపవాసం ఉన్నాను అని అలాగ పొందుకోవడం కోసం కాదండి ఉపవాసం అనేటువంటిది. ఉపవాసం అనేటువంటిది మనల్ని దేవుని సన్నిధిలో సరి చేసుకోవడానికి, దేవునికి దేవుడు మన విషయంలో ఎలాంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, దానిని గుర్తెరుగుట కొరకు, దేవుని సన్నిధిలో కనిపెట్టుట కొరకు నీవు ఉపవాసం చేసినప్పుడు అది నీకు సహాయపడుతుంటుంది. అలాంటి ఉపవాసము మనం చేయడంలో తప్పు లేదు. ప్రియులరా, అలాంటి ఉపవాసం చేయడము చాలా ప్రాముఖ్యం. అవునా? కనుక ప్రియులరా, ఈ దినాన ఉపవాసం అనేటువంటిది ఎలాగైపోయిందంటే ప్రాముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఈ ఉపవాసం అనేటువంటిది ఎలాగా తయారైందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక తల్లి కుమారుణ్ణి ఒక మార్గం గుండా ఇంటికి తీసుకెళ్తుంటే ఈ మార్గం మధ్యంలో ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ఒక ఐస్ క్రీమ్ బండిని చూసి, అమ్మా నాకు ఐస్ కొని అని అడిగాడంట. ఆ తల్లి కొనియలేదు. కొనియకపోగా అలాగే మారం చేసి అడిగాడు, అమ్మా నాకు ఏం చేసి కొనియాలి అన్నాడు. అమ్మ కొనియలేదు. కొనియకపోయేసరికి ఈ అబ్బాయి రెండవ ప్రయత్నం ఏం చేస్తాడంటే అలిగాడు. ఈ అలిగినా కూడా ఈ తల్లి కొనియలేదు. ఆ తర్వాత ఇతడు చేసినటువంటి మరొక ప్రయత్నం ఏంటంటే అలిగినా కొనిలేదు కదా అని చెప్పేసి వీడు చేసేటువంటి మూడవ ప్రయత్నం ఏంటంటే ఏడ్చుకుంటూ కూర్చున్నా కూడా ఆ తల్లి కొనిలేదు. ఫైనల్ గా వీడేం చేశాడంటే ఏడవడం మాత్రమే కాకుండా ఇక నాలుగవదిగా అన్నం తినకుండా కూర్చున్నాడు. ఇంకా వీడు చేసేటువంటి ఈ చేష్టలకి ఆ తల్లి తట్టుకోలేక వాడిని ఏదో ఒకటి తిట్టుకుంటూ చేసుకుంటూ ఏం చేసిందంటే ఆ తల్లి ఆ పిల్లవాడికి ఐస్ క్రీమ్ కొనిచ్చడం ప్రారంభించింది. ప్రియులరా, ఈ దినాన ఉన్నటువంటి చాలా మంది క్రైస్తవులైనటువంటి వాళ్ళు కూడా దేవుని విషయంలో ఇలాగే వ్యవహరిస్తుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుని సన్నిధికి వస్తారు, దేవుని అడుగుతారు, వాళ్ళకి ఏదైతే కావాలో దాన్ని పొందుకోకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే రెండవ ప్రయత్నంగా దేవుడు ఎందుకు నాకు చేయలేదు, దేవుడు ఎందుకు నాకు ఇవ్వలేదు అని చెప్పేసి అడుగుతారు దేవుని మీద. కొన్నిసార్లు చర్చి కూడా రాము అని వెనక్కి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. ఆ తర్వాత మూడవ స్టెప్గా ఏం చేస్తారంటే వాళ్ళు చేసేటువంటి ప్రార్థనకు జవాబు రాకపోతే మూడవదిగా దేవుని సన్నిధిలో కన్నీరు కాడుస్తారు, గోజాడుతారు, ఏడుస్తారు, విలపిస్తారు దేవుని సన్నిధిలో. ప్రభువా ఎందుకు నాకు జవాబు ఇవ్వట్లేదని బతిమాలుతారు. అన్న అలాగ కూడా జవాబు రాకపోతే ఇక వాళ్ళు తీసుకునేటువంటి నాలుగవ స్టెప్ ఏంటంటే అన్నం తినడం మానేసి ఉపవాసం ఉండేసి దేవునితో గోజాడుతూ దేవుని దగ్గర బతిమాలుతూ, ప్రభా నాకు ఏం చేసి నాకు ఇది అనుగ్రహించాలి అని వాళ్ళు దేవుని దగ్గర అడిగి పొందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటున్నారు. ప్రియులరా, గమనించండి, దేవుడు ఒక తల్లి వలె, అంటే దేవునిని ఇబ్బంది పెడితే చాలు దేవుడు ఆ సెంటిమెంట్ కి కరిగిపోయి మనకి జవాబిస్తాడు అని చాలా మంది
అవునా? మందిరానికి రాకపోయినా ఎప్పుడో పుణ్యానికి ఒకసారి, అమాసకు ఒకసారి, పండగ పబ్బాలకు ఒకసారి వచ్చి దేవుడి సన్నిధిలో అడిగినది పొందుకోకపోతే ఉపవాసముని ప్రార్థన చేస్తే దేవుడు తన సింహాసనం నుంచి కదిలింపబడి ఆయన మనసు కరిగి మనకు ఇచ్చేస్తాడు అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ప్రియులరా, దేవుడు ఇవ్వను అనుకున్నటువంటి దాని విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ఇవ్వడు. ప్రియులరా, రెండవదిగా దేవుడు ఇస్తాను అనేటువంటి దాని విషయంలో నీవు ఏ ప్రయత్నం చేయకపోయినా నీవు కేవలం దేవునిని అడిగితే చాలు, ఆయన అనుగ్రహించగలడు. కాబట్టి ప్రియులరా, ఉపవాసం అనేటువంటిది ఇది నన్న ప్రజలు ఏమనుకుంటున్నా అంటే, అడిగితే ఇవ్వకపోతే, రెండవదిగా అలుగుదాం, అలిగినా ఇవ్వకపోతే ఏడ్చుదాం, ఏడ్చినా ఇవ్వకపోతే అన్నం మానేసి ఉపవాసం ఉండి గోజాడదాం, దేవుడు అట్లయితే ఇస్తాడు అనుకుంటున్నారు. ప్రియులరా, అది సరైనటువంటి విధానం కానే కాదు. ప్రియులరా, దేవుని వాక్యం చెప్తుంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుని వాక్యం అక్కడ స్పష్టంగా చెప్తుంది, నా నామమున మీరు నన్ను ఏమడిగినా చేస్తానంటున్నాడు. అవునా? కాబట్టి ప్రియులరా, దేవుని అడిగితే చేస్తాడు. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా దయచేసి దేవుడు అని పౌలు ఒక చోట మాట్లాడతాడు. కాబట్టి ప్రియులరా, మనము గోజాడితేనే, బతిమాలితేనే, ఉపవాసం ఉంటేనే, మనము దేవుని యొక్క మనసు అంత కఠినంగా పెట్టుకొని ఉన్నాడు కాబట్టి మనం ఇవన్నీ ప్రయత్నాలు చేస్తేనే దేవుడు ఇస్తాడు అనుకుంటే అది 100% తప్పండి. కదా, 100% తప్పు. ఎందుకంటే ప్రియులరా, మనకు కావలసినటువంటి దానిని పొందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి దాని విషయంలో జనరల్ గా మనం అడిగితే ఇస్తాడు. దానికోసం మనము ఉపవాసం ఉండాలి, గోజాడాలి, ఇవన్నీ చేయాలనేటువంటి అవసరం లేనేలేదు. దేవుడు ఇస్తాడు అనుకున్నటువంటి దానిని ఇస్తాడు. అయితే దేవుని యొక్క షరతు ఏంటంటే, అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసయ్య అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే, నా నామమున నన్ను ఏమడిగినా చేస్తానంటున్నాడు. కాబట్టి అది ఆయన చెయ్యాలి అంటే ఆయన వాక్యం చెప్తుంది, ఆయన యందు మనం ఉండాలి, ఆయన వాక్యము మనలో ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఇది నన్ను అలా కాదండి. అవునా? ఆయన దగ్గరికి రారు, ఆయన వాక్యం వినరు, మందిరానికి రారు, దేవునికి లోబడరు, దేవుడు అంటే భయం కలిగి ఉన్నారు. కానీ వీళ్ళు అడిగినది మాత్రం వీళ్ళకి కావాలి. వీళ్ళు పొందుకోకపోతే, దేవుడు ఇవ్వకపోతే వీళ్ళ డిమాండ్ మాత్రం వీళ్ళు చేస్తారు. గోజాడతారు, ఆకలితో అలమటిస్తూ దేవుని కఠినమైనటువంటి మనసును కరిగించాలి అని అనుకుంటారు. ప్రియులారా, అది కానే కాదు. అది సరైనటువంటి విధానం కాదు. దేవుడు ప్రేమమయుడండి. దేవుడు కఠినుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు, ఆయన గురించి మనం చదివితే ఆయన మేలు చేయకుండా ఉండలేడు, మేలు చేస్తూనే ఉంటాడు. అవునా? అలాంటి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను మనం అడిగితే ఏదైనా కూడా మనకు ధారాళంగా ఇవ్వగలిగిన దేవుడు. అందుకే మనం రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే తన సొంత కుమారుడినే మన కొరకు అనుగ్రహించినటువంటి దేవుడు మనకి ఇంకా ఏది ఇవ్వడండి. మనకి ఆయన జీవితంలో మనం చూస్తే దేవునికి యేసయ్య కంటే కూడా శ్రేష్టమైనటువంటిది ఏది కూడా లేదు. అలాంటి శ్రేష్టమైనటువంటి ఆయన కుమారునే మన కొరకు అనుగ్రహించేసినప్పుడు, మన కొరకే ఇచ్చేసినప్పుడు దేవుడు ఎందుకు ఇక మనకు కావాల్సినటువంటి వాటిని ఇవ్వడు? ఎందుకు ఇవ్వలేడని? ఖచ్చితంగా ఇస్తాడండి. కాబట్టి ప్రియులారా, ఉపవాసం అనేటువంటిది దేని కొరకు చేయాలంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి, తిరిగి ఆయనతో ఆత్మీయతను మనం కొనసాగడానికి, మన యొక్క సహవాసం అనేటువంటిది సరైనటువంటి విధానంలో ఆయనతో కొనసాగడానికి ఈ ఉపవాసం అనేటువంటిది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది, అది తోడ్పడుతుంటుంది. కాబట్టి ప్రియులారా, ఒకవేళ ఇలాంటి ప్రతికూలమైనటువంటి డిమాండ్ చేసేటువంటి ఉపవాసం ఆలోచనలు గోజాడితేనే దేవుని యొక్క మనసు కఠినంగా ఉంది, దాన్ని మార్చడం కొరకు నేను ఉపవాసం ఉంటున్నాను అనే ఆలోచనలు ఉన్నట్లయితే దయచేసి మార్చుకుందాం. దేవుని సన్నిధిలో సరైనటువంటి తలంపులు కలిగి, సరైనటువంటి ఆలోచనలు కలిగి, మన ప్రయోజనం కొరకు, మనం ఆత్మీయతలో కొనసాగడం కొరకు ఉపవాసం చేద్దాం. దేవుని నుంచి మనము గొప్ప మేలును పొందుకుందాం. అట్టి దీవెన మనందరికీ దేవుడు దయచేయనుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో బోధించబడిన ఈ వాక్య వర్తమానాన్ని మా అందరి వినికిడిలో దీవించండి, కృప చూపించండి. అయ్యా, మరి మేమందరం కూడా తండ్రి ఉపవాసం చేస్తున్నప్పుడు తండ్రి మరి వేశ్యదారుల వలె ఉండక, ఇదిగో తండ్రి మరి మనుషులకు కనబడవలని కాక, ఉపవాసం అనేటువంటిది మా ప్రయోజనం కొరకే, మా మేలు కొరకే, మాకు ప్రయోజనకరంగా ఉండటం కొరకే ఉపవాసం చేయమంటున్నారు. కాబట్టి తండ్రి అలాంటి ఉపవాసం మేము చేసేవారికి ఉండటానికి సహాయం చేయమని, కృప చూపించమని మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ, ఎదుగో తండ్రి మీరే చేరువచ్చినటువంటి వారందరినీ, వాక్యాన్ని వింటున్నటువంటి వారందరినీ కూడా దీవించమని, సహాయం చేయమని, మహిమా ఘనత కీర్తి ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.